అందరికీ శరణార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ సుతం ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. ఓట్లు పెట్టి చేసిండ్రు రైతులకు మోసం, దేవుళ్ళు పెడతారేమో శాపం. రేవంతన్ సార్ మీద గరమైతుండ్రు దోస్తులు, ఏం సక్కదనం లేవట పనులు. సర్కారుకు సొంత ఎమ్మెల్యే సురుకులు, మంత్రి కొలువు కోసమేనట ఈ తిప్పలు. మస్తు బాధపడుతుండ్రు కరీంనగర్ వాళ్ళు, బండి సారు మారయా మీ మాటలు. సీఎం దగ్గరనే అన్ని శాఖలు, మస్తు భయపడుతుండ్రు ఆడిబిడ్డలు. షిషిషి, ఇంత మోసమా, ఇంత దారుణమా? నమ్మిచ్చి గొంతుకొస్తారా? కాంగ్రెస్ అంటే మోసం, కాంగ్రెస్ అంటే దగా అని కారు పాటోళ్ళు పూ పాటోళ్ళు రోజు చెప్తా అంటే రాజకీయాల్లో అందరూ ఇట్లనే తిట్టుకుంటారు కావచ్చు అని అనుకున్నా. కానీ ఇది చూసినాక అది నిజమేనని నాకు కూడా అనిపిస్తున్నది. కానీ ఇట్లా చేసుడైతే కరెక్ట్ కాదు రేవంతన్ సారు. రేవంతన్ సారు తెలివికి మొక్కాలే పోండ్రి. బియ్యం పోసి కోళ్ళ గమ్మినట్టే చేసిండు రైతులను. లోన్లు 2 లక్షలు ఉన్నోళ్లే కాదు, 2 లక్షల మీదున్నోళ్ళకు కూడా మాఫీ చేస్తామని ఓట్ల ముంగట చెప్పిండ్రు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళను మీరు 2 లక్షల పైన ఉన్న ఏదైతే బకాయిందో బ్యాంకు కట్టండి, మిగిలిన 2 లక్షల రూపాయలు మేము కడతామని చెప్పినాం. 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత. 2 లక్షల మీద కూడా చేస్తాం గాని మొదలు మీదున్న పైసలు కట్టుండ్రి. ఇట్లా మీరు బ్యాంకుల కట్టంగానే అట్లా మాఫ్ అయితే అని చెప్పుకొచ్చిండు. ఈసారే కాదు, వ్యవసాయ మంత్రి తుమ్మల సార్ కూడా ఇదే మాట చెప్పిండు. 2,50,000 వరకు ఎప్పుడు కట్టాలి, 3 లక్షల వరకు ఎప్పుడు కట్టాలి, 3 లక్షల పైన ఎప్పుడు కట్టాలి, ఆ డేట్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే రైతులు ఇవాళే కట్టేసి అందరు పాపం మాకు రాలేదనే పరిస్థితి రావద్దు. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా రేపు రైతు సదస్సులో మిగిలినటువంటి వాళ్ళకి ఎప్పుడు ఇస్తాం, ఏ రకంగా ఇస్తాం, మొట్టమొదటి సంవత్సరంలోనే మేము తప్పకుండా రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయించుకున్నాం. కానీ రాతికయ్యి బాతికయ్యి అన్నట్టే అయింది. ఎంపీ ఓట్లు అయిపోయినాయి, 2 లక్షల మీదున్న రుణమాఫీ కూడా మాయమైంది. ప్రభుత్వ నిర్ణయం 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ 2 లక్షల పైన లేదు, 2 లక్షల వరకు ప్రభుత్వ నిర్ణయం చెప్తున్నా. ఓడలున్నంతసేపు ఓడ మల్లన్న, ఓడ దిగినాక బోడ మల్లన్న అన్నట్టే చేసిండ్రు. 2 లక్షల మీదున్న లోన్లు మాఫీ చేసేది లేదని నిండు అసెంబ్లీలో చెప్పిండ్రు. కానీ ఎంత మోసం చూడుర్రి. మీది పైసలు కట్టుండ్రని పైసలన్నీ వసూలు చేసుకొని ఇప్పుడు మన చేతులు తీసి మన నెత్తిలనే పెట్టిర్రు. ఒక్క రుణమాఫీలనే ఇన్ని తీర్ల మోసం చేసిండ్రు. నమ్మి పడవెక్కితే తీసుకుపోయి నడి గోదావరిలో ముంచినట్టే చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళని వ్యవసాయం చేసేటోళ్ళు మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ అంటే కోతలే తప్పితే మన గోసలు పట్టించుకోరని ఊర్లల్లా పొట్టు పొట్టు అరుచుకుంటున్నారు. కానీ లోన్ల మాఫీ చేస్తానని రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళందరి మీద రేవంతన్ సారు ఓట్లు పెట్టిండు. ఇప్పుడేమో ఇట్లా మోసం చేసిండు. మరి పుసుక్కున ఆ దేవుళ్ళు కోపం చేస్తే ఎట్లనో ఏమో, నాకైతే మస్తు భయమైతున్నది. కాంగ్రెస్ పార్టీలో ఏదో అవుతున్నదిలా, బయటికి కానొస్తలేదు కానీ ఏదో పెద్ద కొట్లాటనే నడుస్తున్నట్టు కొడుతున్నది. లేకపోతే ఇట్లా ఎందుకు అవుతుంది చెప్పుండ్రి? ఖచ్చితంగా ఏదో ఉన్నది. అందుకే నిండు అసెంబ్లీలా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇట్లా చేసిండు. రేవంతన్ సార్కు సురుకులు పెట్టినంత పని చేసిండు. కాంగ్రెస్ పార్టీలుండి కాంగ్రెస్ సర్కార్కే సురుకులు పెట్టిన లీడర్ ఎవరో కాదుల్లో, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సారు. ఏమన్నాడో చూడుర్రి. మన ట్యాంక్ బండ్ నుంచి నీళ్లు వదిలితే అధ్యక్ష, కింద మొత్తం మునిగిపోయి వెహికల్స్ కొట్టుకపోయి వాళ్ళ డోర్లు కొట్టుకపోయి మొత్తం ఇండ్లు కొట్టుకపోయినాయి అధ్యక్ష. ఇంటికి 10,000 20,000 ఇస్తామన్నారు అధ్యక్ష. ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది అధ్యక్ష, మీకు మొత్తం ఇస్తామని చెప్పారు అధ్యక్ష. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు చెప్పుకుండ్రు. ఎందుకంటే అక్కడ ఓట్లకు నిజమే,
అప్పట్లో హైదరాబాద్ కు వరదలు వస్తే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పోటీ పడి హామీలు ఇచ్చిండ్రు. రాష్ట్రంలో అధికారంలో లేకున్నా గానీ అది చేస్తాం ఇది చేస్తామని చెప్పిండ్రు. బీజేపీ వాళ్ళు అయితే బండి పోతే బండి గుండు పోతే గుండు అన్నట్టే మాట్లాడిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీ నుండి కూడా ఈ ఎమ్మెల్యే సారు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు కదా. ఇదొక్కటే కాదు, అసలు ముచ్చట్లు ఇంకున్నాయి చూడుర్రి. అధ్యక్ష, ఈరోజు తెలంగాణకి ఇన్కమ్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది అధ్యక్ష? మొత్తం వచ్చే ఇన్కమ్ అంతా రంగారెడ్డిలోనే ఉంది. ఉండేదంతా రంగారెడ్డిలో ఉంటాం. ఉండేటువంటి ఆస్తులన్నీ ఉన్నాయి. మీరు జిల్లాలలో తీసుకెళ్ళండి, మేము వద్దంటలేం. రంగారెడ్డి జిల్లాకి వెళ్ళి తీసుకుపోండి. కానీ రంగారెడ్డి జిల్లా అభివృద్ధి చేసిన తర్వాత మీరు తీసుకపోతే మాకు తుపాకీ చక్కగా రేవంతన్ సార్కే సూటి పెట్టినట్టున్నాడు కదా. అప్పట్లో పాలమూరికి పోయి రేవంతన్ సార్ ఏం చెప్పిండు, ఎన్ని వేల కోట్లైనా పట్టుకొస్తా, ఏం కావాలంటే అది చేస్తానని మాట ఇచ్చి వచ్చిండు. ఇప్పటికే బడులు కాలేజీలు ప్రాజెక్టులు మంచిగానే పట్టుకుపోయిండు. మరి అవన్నీ చూసి కోపం వచ్చినట్టున్నది ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే సార్కు. మా జిల్లా నుంచి ఆమ్దాన్ వస్తే మీరు పట్టుకుపోతారా అని గట్టిగానే అరుచుకున్నాడు. మరి ఈ సారుకు ఇంతగానం ఎందుకు కోపం వచ్చిందని పరిశాన్ కాకుర్రి. ఈ ఎమ్మెల్యే సారుకు మంత్రి కొలువు మీద మనసు పడ్డదటనుల్లో. రేవంతన్ సారు సర్కారులా హైదరాబాద్ నుంచి ఒక్క మంత్రి కూడా లేడు. కాబట్టి మంత్రి పదవి నాకే ఇయ్యాలని షానొద్దుల సంధి ఏడ సందు దొరికితే అక్కడ మనసుల మాట బయట పెడుతున్నాడు. మరి ఢిల్లోళ్ళ దగ్గర రేవంతన్ సార్ ఏమన్నా కాలడ్డం పెట్టింది కావచ్చు. అందుకే ఇట్లా అసెంబ్లీలోకి వచ్చి గాలి తీసిపోయిందని వాళ్ళ పార్టోళ్లే మాట్లాడుకుంటుండ్రు. కానీ సొంత పార్టీ ముఖ్యమంత్రినే అదను చూసి దెబ్బ కొట్టిందంటే ఈ సార్కు ధైర్యం బాగున్నదని అసెంబ్లీలా పూ పార్టీ కారు పార్టోళ్ళు గుసగుసలాడుతున్నారు. ఇక ఇవాళ అసెంబ్లీ కూడా జోరు మీదనే నడిచింది. ముఖ్యమంత్రి సారు అసెంబ్లీ దాకా పోయిండు, ఎక్కువసేపు లోపల కూసోలే. మరి అక్కడ ఏం నడిచిందో కూడా తెలుసుకోవాలి కదా. చలో పార్రి. सर ये लोग वो रमजान में बीआरएस की गवर्नमेंट जब थी, हमारे केसीआर साहब दिल वाले चीफ मिनिस्टर थे, उस वक्त मुसलमानों के लिए बहुत काम किया उन्होंने. सर रमजान में साड़ी देते थे, कपड़ा देते थे. अब रमजान में कुछ भी नहीं मिल रहा सर, कुछ भी नहीं. सिर्फ एक दावत मिलती है चीफ मिनिस्टर साहब की, इफ्तार की दावत, आ जाओ. అబ్బర బిడ్డ, అక్బరుద్దీన్ సార్కు కేసీఆర్ సార్ మీద మస్తు ప్రేమ పొంగుకొస్తున్నది. కానీ చూసిండ్రా, రేవంతన్ సారు అసెంబ్లీలో లేని టైం చూసి పొగుడుతున్నాడు. కేసీఆర్ ను పొగుడుడే కాదు, రేవంతన్ సార్ చేసిన ఘనకార్యాలు కూడా చెప్పుకొచ్చిండ్రు. హైడ్రా చేసిన పనులకు శనార్థులు కూడా చెప్పిండు. लेकिन मैं ये भी कहूंगा सर, रियल एस्टेट हैदराबाद का तो पूरा खत्म हो गया है सर, कुछ भी नहीं है मार्केट. थैंक्स टू आई वुड से वो मूसी प्रोजेक्ट का डिमोलिशन हो या हाइड्रा का हो या फिर किसी का हो, लेकिन रियल एस्टेट हैज टोटली कोलैप्स सर. आई डोंट नो how are we going to rescue this real estate. ఈయనొక్కడే కాదు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అదే పని చేసిర్రు. आज से 2 रोज पहले सिर्फ रात में 5-10 मिनट के लिए बारिश हुई, बिजलियां लाइटनिंग के साथ, तो पूरे हैदराबाद के अंदर सब जगह के फीडर्स बंद हो गए. तकलीफ हुई, पूरी रात भर लोग बगैर लाइट के रहे और उसकी वजह से मच्छर बेइंतहा लोगों को तकलीफ हुई. मच्छरों की भरमार है. అక్బర్ సారే కాదు, సీఎం సారు లేడని ఈ సార్ కూడా గట్టిగానే మాట్లాడుతుండు. జర్రంత సేపు కరెంటు పోతే హైదరాబాద్ మొత్తం రాత్రంతా కరెంటు తీస్తున్నారట. గ్రామ పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి గ్రామ సిబ్బంది కింద డిస్కషన్ లో చెప్పేశాను. వాళ్ళ డబ్బులు లేదమ్మా, 5 నెలల నుంచి పడలేదమ్మా. నిన్నే నేను మాట్లాడి గమ్మతున్నది ఇలా ముచ్చట. సీఎం సారు లేడని దోస్తానా మర్చిపోయినట్టున్నారు. అటు పతంగ్ పాటోళ్ళు ఇటు ఎర్ర జెండోళ్ళు గట్టిగానే అరుచుకుంటున్నారు. అందరూ తప్పులు చెప్తున్నారు. నేను చెప్పకుంటే ఎట్లా అనుకున్నాడో ఏమో. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా అదే పని చేసిండు. చేప పిల్లలు పోసాము, 80,000 వచ్చాయి. 1,30,000 8 లక్షల బదులు 1,30,000 చేప పిల్లలు పోసి 8 లక్షల పిల్లలు పోసినట్టుగా అధికారితో కుమ్మక్కయ్యారు అధ్యక్ష. దాన్ని రిటర్న్ గా రాసిచ్చాను. ఆ కాంట్రాక్ట్ మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే రకంగా దోపిడీ
జరుగుతుంది. పాపం పాడుగాను శాప పిల్లలను కూడా ఈడ్చిపెడతలేరా? ఇదెక్కడి అన్యాయముల్లా? రేవంతన్ సారేమో కడుపు కట్టుకొని పని చేస్తామంటాడు, వీళ్ళేమో మొత్తం అవినీతే అవుతున్నదని చెప్తారు. మొన్న అనిరుద్ రెడ్డి సార్ కూడా మొత్తం లంచాలు తింటున్నారని చెప్పుకొచ్చిండు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారంటే అవినీతి కథ ఎక్కడ దాకపోయిందో మీరే అర్థం చేసుకోర్రి. ఇవాళ సీఎం సారు మాట్లాడలేదా అని చూస్తున్నారా? సారు అసెంబ్లీ దాకొచ్చిండు గాని లోపట ఎక్కువసేపు కూసోలే. ఢిల్లోళ్ళు పిలిచిండ్రని పగటాళ్ళకే విమానం ఎక్కిండు. వాళ్ళు పిలిచినప్పుడల్లా పోవాలే కదా, లేకుంటే కుర్సీకే గండమాయే. పాపం సారు. వెనకటికి అడవిలా ఓ పెద్ద ఏనుగు ఉండేదట. ఏనుగును చూస్తే అందరికీ భయం అవుతుంది. ఏనుగు ఒక్కసారి ఒర్రిందంటే పానాలు సంకల పెట్టుకొని పెద్ద పులులు కూడా అక్కడి నుంచి ఉరుకుతాయి. నిజంగా కూడా ఏనుగు అంటే అట్లనే ఉండాలి. కానీ పెద్ద ఏనుగు నక్కలెక్క ఊళ్ళ పెడితే ఎట్లుంటది? చూచడానికి ఏమన్నా చక్కదనంగా ఉంటుందా? అస్సలే ఉండదు కదా. బీదర్లా ఇదే టిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండేరా? నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసాడు. సార్, నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్ లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే. ఆ ప్రింటింగ్ ప్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడిది. దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్ లో ఉన్నది. ఇన్నరా ముచ్చట? కేంద్రంలో పోలీసుల మంత్రి బండి సంజయ్ సారు ఎంత గొప్ప ఆణిముత్యాలు చెప్పిండో. కేసీఆర్ సారు పక్క రాష్ట్రంలో ప్రింటింగ్ ప్రెస్ పెట్టి దొంగ నోట్లు ముద్రేసిండని ఈయనకెవలో పోలీస్ ఆయన చెప్పిండట. ఈ సార్ వచ్చి నిన్న కరీంనగర్ లో చెప్పిండు. కానీ ఒక్క ముచ్చట సమజ్గాక అడుగుతున్నా, బండి సారు మీరేమనుకోవద్దు. అసలు మీరేం కొలువులున్నారో ఎరుకుండే మాట్లాడుతున్నదా? కేంద్ర హోంశాఖ మంత్రి కొలువులున్నారనే ముచ్చట యాదున్నదా? సరే, జరసేపు మీరు చెప్పిందే నిజం అనుకుందాం. మరి కేంద్రంలో 11 ఏళ్ల సంది ఉన్నది మీ సర్కారేనాయే. ఇన్నేళ్లు ఆ దొంగ నోట్ల దందాను ఎందుకు ఖతం చేయలే? పెద్ద నోట్లు రద్దు చేసి కొత్త నోట్లు తీసుకొస్తే నకిలీ నోట్లే ఉండయని అప్పట్లో మోడీ సారు పుణ్యకార్యం ముంగటేసిండు. వాళ్ళ తల్లి కాంచెల్లి దేశం మొత్తాన్ని బ్యాంకుల ముంగట లైన్ల నిలబెట్టిండు. మరి మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే నోట్లు రద్దు చేసుడు కూడా ఫెయిల్ అయినట్టేనా? సరే, ఇవన్నీ పక్కకు పెడదాం. మీరు కేంద్రంలో మంత్రి కూడా ఏడాది అవుతున్నది కదా, మరి దాని మీద కేసు ఎందుకు పెట్టలే? దొంగ నోట్ల మిషన్లను ఎందుకు దొరకబట్టలేదు? ఏందో ఏమో పోన్రి. మీరేం మాట్లాడతారో, ఎందుకు మాట్లాడతారో? సింహం లెక్క గర్జించాల్సిన కుర్చీలో కూర్చొని గీ పనులేందని మీకు ఓట్లేసిన కరీంనగర్ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. జరంత మీ పరువు, ఓట్లేసినందుకు వాళ్ళ పరువు కూడా నిలబెట్టుమని అడుగుతున్నారు. చదువుల శాఖ నా దగ్గర ఉంటేనే మంచిగుంటది. నేను చూసుకున్నంత మంచిగా ఎవరు చూసుకోరని రేవంతన్ సారు ఎన్నిసార్లు చెప్పుకున్నాడు. ముఖ్యమంత్రి సారు అన్నిసార్లు చెప్తున్నాడంటే నిజంగానే ఎంత మంచిగున్నదోనని అనుకుంటాం కదా. కానీ ఒక్క చదువుల శాఖనే కాదు, పోలీసుల శాఖ కూడా సార్ దగ్గరనే ఉన్నది. మరి అవి ఎంత చక్కదనం ఉన్నాయో చూడుర్రి. ఈ అక్కలందరూ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునేటోళ్ళు. 2-3 రోజుల సంది హాస్టల్లో నీళ్లు వస్తలేవట, తానానికి నీళ్లు లేవట, తాగుటానికి నీళ్లు లేవట. మా తిప్పలు ఎవ్వరు పట్టించుకుంటలేరని ఇట్లా నడి రాత్రి రోడ్డు మీదకి వచ్చిండ్రు. ఇక నిజాం కాలేజీల పరీక్షలు పెడుతున్నారట గాని పాస్ అయినరో ఫెయిల్ అయినరో చెప్తలేరట. 3 నెలల సంది ఇట్లనే చేస్తున్నారట. చూసి యాస్టకొచ్చి ఇగో వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చిండ్రు. చదువులంటే ఇట్లా అవుతున్నాయి. మరి హోం శాఖనన్నా చక్కగా పనిచేస్తున్నదా అంటే అది లేదాయే. డ్యూటీకి పోయి వస్తా అంటే రైల్లో ఓ అక్కను షిడాయించడానికి చూసిండట ఒకడు. భయంతో ఆ అక్క రైళ్లకెళ్లి దుంకితే మస్తు దెబ్బలు తాకినాయి. ఒక హిందీ సినిమా యాక్టర్ హైదరాబాద్ కు వస్తే ఆమెను కూడా అట్లనే చేసిండట. ఇట్లా ఆడోళ్ల మీద ఘోరాలు అవుతున్నాయి, ఇంకో దిక్కు పానాలు పోతున్నాయి. మరి నా దగ్గరుంటే చక్కదనం ఉంటాయని అన్ని తీసి జేబులో పెట్టుకున్న సీఎం సార్ మాత్రం వీటి మీద సప్పుడు చేస్తలేరు. చదువులు ఆగమైతున్నాయి. మా ఆడోళ్ల పానాలకు భరోసా లేకుండా పోతున్నది. కానీ ఏమనే తట్టున్నది చెప్పుండ్రి. గట్టిగా అడిగితే కేసులు పెట్టి జైలుకు దోలబట్టిరి. ఇంకో దిక్కు పోలీస్ కంట్రోల్ రూమ్ ను పొలిటికల్ మీటింగుల అడ్డా చేసిరి. అన్ని శాఖలు ముఖ్యమంత్రి దగ్గరుంటేనే రాష్ట్రం ఇట్లున్నది. ఇంకా వేరేటోళ్ళకి ఇస్తే ఎట్లా ఉండేదోనని మాకు మస్తు భయమైతున్నది.
ఇంకిన్ని సూపర్ సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.